ఒక పక్క చూస్తే మన దేశానికి అత్యంత సున్నితమైన ప్రాంతం సెవెన్ సిస్టర్స్ బార్డర్. సరిగ్గా అక్కడే ఒక పెద్ద ఇంటర్నేషనల్ కుట్ర జరుగుతుందా అనిపిస్తుంది. భారత సరిహద్దుకు జస్ట్ కొన్ని కిలోమీటర్ల దూరంలో బంగ్లాదేశ్లోని సిల్హెట్లో డేంజరస్ యుఎస్ ఆర్మీ పారా కమాండోలు సడన్గా ఎందుకు క్యాంపు వేశారు? వాళ్ళు మన బార్డర్ వెంబడి ఫారెస్ట్ ఆపరేషన్స్ కోసం ట్రైనింగ్ తీసుకుంటుంటే బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ సడన్గా టర్కీకి ఎందుకు వెళ్ళారు? అది అలా ఉంచితే మన ఢిల్లీలో అజిత్ దోవల్ గారు ఒక హై లెవెల్ మీటింగ్ పెడితే అందులో బంగ్లాదేశ్ ఏకంగా పాకిస్తాన్ చెప్పినట్టు వాడి ఎప్పుడో మూలన పడ్డ సార్క్ని మళ్ళీ స్టార్ట్ చేద్దామని డిమాండ్ చేసింది. ఇవన్నీ ఒక ఎత్తు అయితే మన భారత్ ఇచ్చిన 2680 మంది అక్రమ చొరబాటుదారుల లిస్టును బంగ్లాదేశ్ హోమ్ మినిస్ట్రీ పక్కన పడేస్తుంది. ఈ జియోపాలిటిక్స్ మ్యాటర్ మామూలుగా లేదు. ఇది మొత్తం తూర్పు సరిహద్దును కుదిపేసింది. ఒక పక్క ఫారిన్ మిలిటరీ ఎక్సర్సైజ్లు, ఇంకో పక్క టర్కీతో డార్క్ ట్రయాంగిల్, దానికి తోడు పాకిస్తాన్తో ప్రేమ వ్యవహారం చూస్తుంటే మన పొరుగునే ఒక కొత్త యాంటీ భారత్ వార్ రూమ్ తయారవుతుందా అనిపిస్తుంది. దీనంతటి గురించి క్లియర్గా తెలుసుకోబోయే ముందు చిన్న రిక్వెస్ట్, మీరు మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకుని కామెంట్ సెక్షన్లో జై హింద్ అని రాయండి. ప్రస్తుతం మన సెక్యూరిటీ ఏజెన్సీలు ఫుల్ అలర్ట్లో ఉన్నాయి. దీనికి కారణం ఎక్సర్సైజ్ టైగర్ లైట్నింగ్. బంగ్లాదేశ్లోని ఈస్ట్ సిల్హెట్ మిలిటరీ జోన్లో ఒక మిలిటరీ డ్రిల్ స్టార్ట్ అయ్యి మన ఢిల్లీలోని సౌత్ బ్లాక్లో టెన్షన్ పెంచేసింది. జూలై 31 వరకు జరిగే ఈ ఎక్సర్సైజ్లో యుఎస్ ఆర్మీ పసిఫిక్, ఒరెగాన్ నేషనల్ గార్డుకు చెందిన కమాండోలు, బంగ్లాదేశ్ ఆర్మీ స్పెషల్ పారా కమాండోలు పార్టిసిపేట్ చేస్తున్నారు. పైకి చూడడానికి ఇది రొటీన్ ఎక్సర్సైజ్ లాగానే కనిపిస్తుంది. బంగ్లాదేశ్లో ఉన్న యుఎస్ అంబాసిడర్ దీన్ని ఇండో పసిఫిక్ రీజియన్లో ఒక వ్యూహాత్మక పార్ట్నర్షిప్ అని కవర్ చేస్తున్నారు. కానీ అసలు మ్యాటర్ ఆ పేరులో లేదు, వాళ్ళు ఎంచుకున్న లొకేషన్లో ఉంది. సిల్హెట్ అనేది ఏదో నార్మల్ ప్లేస్ కాదు. ఇది మన ఈశాన్య రాష్ట్రాలైన మేఘాలయ, అస్సాం బార్డర్కి సరిగ్గా ఆనుకుని ఉంటుంది. సెవెన్ సిస్టర్స్ అని పిలిచే ఈ నార్త్ ఈస్ట్ ఏరియా మన సెక్యూరిటీ సిస్టంలో చాలా సెన్సిటివ్ జోన్. సిలిగురి కారిడార్తో దీని కనెక్టివిటీ చాలా డెలికేట్గా ఉంటుంది. అలాంటి చోట ప్రపంచంలోనే సూపర్ పవర్ అయిన అమెరికా ఆర్మీ మన బార్డర్కి ఇంత దగ్గరలో జంగిల్ వార్ఫేర్లో ట్రైనింగ్ తీసుకోవడం జస్ట్ కోయిన్సిడెన్స్ కాదు. బే ఆఫ్ బెంగాల్, ఇండో పసిఫిక్ ఏరియాని కంట్రోల్ చేయడానికి అమెరికా చాలా కాలంగా బంగ్లాదేశ్లో ఒక బేస్ కావాలని చూస్తుందని జియోపొలిటికల్ ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు. మన పొరుగున బయట దేశాల మిలిటరీ ఉంటే మన భారత్ ఎప్పుడూ ఒప్పుకోదు, దాన్ని గట్టిగా వ్యతిరేకిస్తుంది. కాబట్టి సిల్హెట్లో అమెరికా ఎంట్రీ ఇవ్వడం మన స్ట్రాటజిక్ పీస్ని డైరెక్ట్గా డిస్టర్బ్ చేయడమే అని న్యూఢిల్లీ చాలా సీరియస్గా తీసుకుంటుంది. సిల్హెట్ అడవుల్లో అమెరికా, బంగ్లాదేశ్ సైనికులు కలిసి ఫైరింగ్ ప్రాక్టీస్ చేస్తున్న టైంలో బంగ్లాదేశ్ ఆర్మీ చీఫ్ టర్కీ టూర్లో ఉన్నారు. కాశ్మీర్ ఇష్యూలో ఎప్పుడూ గుడ్డిగా పాకిస్తాన్కి సపోర్ట్ చేసే టర్కీతో బంగ్లాదేశ్ ఆర్మీకి సడన్గా ఏం పని పడింది? టర్కీ తన బేరక్తర్ డ్రోన్లను, మిలిటరీ ఎక్విప్మెంట్ను సౌత్ ఏషియాలోకి పంపిస్తుంది. అమెరికా, టర్కీ, బంగ్లాదేశ్ మధ్య తయారైన ఈ కొత్త డార్క్ ట్రయాంగిల్ చూస్తుంటే పక్కా ప్లాన్ ప్రకారం జరుగుతున్నట్టు అనిపిస్తుంది. ఒక పక్క అమెరికా నుండి స్ట్రాటజిక్ ట్రైనింగ్, ఇంకో పక్క టర్కీ నుండి వెపన్స్ వస్తున్నాయి. బంగ్లాదేశ్ మన మీద డిపెండ్ అవ్వడం తగ్గించుకోవడానికి అలా ఆల్టర్నేటివ్ మిలిటరీ గ్రూప్ సెట్ చేసుకుంటుందా అనే డౌట్ వస్తుంది. ఈ ఫారిన్ కంట్రీస్ ఎంట్రీ వల్ల మన బార్డర్లో సిచ్యువేషన్ టెన్షన్గా మారింది. భారత్ బంగ్లాదేశ్ బార్డర్లో మన బీఎస్ఎఫ్, బంగ్లాదేశ్ బార్డర్ గార్డ్స్ ఫేస్ టు ఫేస్ తలపడుతున్నాయి. మెయిన్ ఇష్యూ అక్రమ వలసలు. సిటిజన్షిప్ వెరిఫికేషన్ కోసం మన గవర్నమెంట్ 2680 మంది అక్రమ వలసదారుల ఫుల్ లిస్టును బంగ్లాదేశ్కు ఇచ్చింది. ఇల్లీగల్గా ఎంటర్ అయిన వాళ్ళని వెనక్కి పంపించేస్తారు. కానీ బంగ్లాదేశ్ హోమ్ మినిస్టర్ ఎవరిని బలవంతంగా బంగ్లాదేశ్లోకి రానివ్వం అని ఓపెన్గా చెప్పాడు. పైగా లోకల్ పీపుల్ సపోర్ట్తో మన బీఎస్ఎఫ్ని అడ్డుకున్నామని ఆరోపించాడు. ముందు లీగల్ ప్రాసెస్ ఫాలో అవుతామని, అంతా కన్ఫర్మ్ అయ్యాకే వెనక్కి తీసుకుంటామని అన్నాడు. ఈ ప్రాసెస్ 5 ఏళ్లుగా అలాగే పెండింగ్లో ఉంది. దీన్ని బట్టి చూస్తే బంగ్లాదేశ్కి ఆ అక్రమ పౌరులను వెనక్కి తీసుకునే మూడ్ లేదు. దీన్ని సాగతీసి మన బార్డర్ స్టేట్స్ అయిన వెస్ట్ బెంగాల్, అస్సాంలలో పాపులేషన్ స్ట్రక్చర్ని డ్యామేజ్ చేయాలని చూస్తుంది. ఇక్కడే బంగ్లాదేశ్ అసలు కపటత్వం బయటపడుతుంది. ఒక పక్క మనం బార్డర్ని సేఫ్ చేసుకోవడానికి ఫెన్సింగ్ వేస్తే బంగ్లాదేశ్ అమానవీయమని మనల్ని బ్లేమ్ చేస్తుంది. కానీ ఇంకో పక్క వాళ్ళే మయన్మార్ బార్డర్లో ఫెన్సింగ్ వేయడాన్ని ఆలోచిస్తున్నారు. అక్కడ రెబల్ గ్రూప్స్ గొడవలు చేస్తున్నాయట. అంటే మయన్మార్ నుండి వాళ్ళ దేశంలోకి వస్తే వాళ్ళకి నేషనల్ సెక్యూరిటీ గుర్తుకొస్తుంది, ఫెన్సింగ్ గుర్తుకొస్తుంది. కానీ వాళ్ళ పౌరులు మన దేశంలోకి ఇల్లీగల్గా వచ్చి క్రైమ్స్ చేస్తే మాత్రం బార్డర్ని కాపాడుకునే రైట్ మనకు ఉండదా? ఈ డబుల్ గేమ్ వెనుక వాళ్ళ ఎక్స్ట్రా పాపులేషన్ని మన మీదకు రుద్దాలనే ప్లాన్ ఉంది. కానీ
మన భారత రెస్పాన్స్ ఇప్పుడు 90ల నాటిలా లేదు. బీఎస్ఎఫ్కి ఫుల్ ఫ్రీడమ్ ఉంది. న్యూఢిల్లీలో బిమ్స్టెక్ నేషనల్ సెక్యూరిటీ చీఫ్స్ మీటింగ్ జరిగింది. మన నేషనల్ సెక్యూరిటీ అడ్వైజర్ అజిత్ దోవల్ గారు దీనికి హోస్ట్. సడన్గా ఈ మీటింగ్లో బంగ్లాదేశ్ డిఫెన్స్ అడ్వైజర్, అక్కడున్న డిప్లొమాట్స్ అందరికీ షాక్ ఇస్తూ ఆగిపోయిన సార్క్ని మళ్ళీ స్టార్ట్ చేయాలని డిమాండ్ చేశాడు. సార్క్లో 8 దేశాలు ఉంటాయి, అందులో పాకిస్తాన్ కూడా ఒకటి. 2016 ఉరి అటాక్ తర్వాత టెర్రరిజం చర్చలు కలిసి సాగవు అని మన భారత్ స్ట్రాంగ్గా చెప్పి అందులో నుంచి బయటకు వచ్చేసింది. 10 ఏళ్లుగా మనం సార్క్ని పక్కన పెట్టి బిమ్స్టెక్ మీద ఫుల్ ఫోకస్ పెట్టాం, ఎందుకంటే ఇందులో పాకిస్తాన్ లేదు. మరి అలాంటప్పుడు బంగ్లాదేశ్కి సడన్గా పాకిస్తాన్ ఎందుకు గుర్తుకొచ్చింది? పాకిస్తాన్ రీజనల్గా ఒంటరి కాకుండా ఉండడానికి సార్క్ని బతికించాలని ట్రై చేస్తుంది. ఇప్పుడు ఈ కుట్రలో బంగ్లాదేశ్ ఒక పావుగా మారింది. అజిత్ దోవల్ గారి ముందే కూర్చుని పాకిస్తాన్ని మళ్ళీ స్టేజ్ మీదకు తీసుకురావాలని వాదించడం చూస్తుంటే బంగ్లాదేశ్ ఎంత డేంజరస్ గేమ్ ఆడుతుందో అర్థమవుతుంది. నిన్నటిదాకా మనకు బెస్ట్ ఫ్రెండ్లా ఉండి ఎకానమీ విషయంలో మన మీదే డిపెండ్ అయిన బంగ్లాదేశ్ ఇప్పుడు సడన్గా ఇంత తప్పు ఎందుకు చేస్తుంది? దీని వెనుక మెయిన్ న్యూస్లో కనిపించని హిడెన్ యాంగిల్ ఉంది. బంగ్లాదేశ్ డేంజరస్ ట్రిపుల్ గేమ్ ఆడుతుంది. ఫస్ట్, హ్యూమన్ రైట్స్ పేరుతో వెస్ట్రన్ కంట్రీస్ వేసిన ఆంక్షలు ఎత్తేయించుకోవడానికి సిల్హెట్లో అమెరికాకి ఎంట్రీ ఇచ్చి వాషింగ్టన్ని ప్రసన్నం చేసుకోవాలని చూస్తుంది. సెకండ్, టర్కీ పాకిస్తాన్లతో క్లోజ్ అవ్వడం ద్వారా వాళ్ళ దేశంలోని ఎక్స్ట్రీమ్ ఇస్లామిక్ ఓటు బ్యాంక్ని పెంచుకోవాలని చూస్తుంది. థర్డ్, తీస్తా నది జలాల గొడవ, బార్డర్ ఫెన్సింగ్ లాంటి ఇష్యూస్లో మనల్ని బ్లాక్మెయిల్ చేయాలని చూస్తుంది. ఇది రాబోయే కాలం నాటి ఒక యాంటీ భారత్ వార్ ఫ్రంట్. ఇందులో బంగ్లాదేశ్ జస్ట్ ఒక పావు మాత్రమే. అసలు గేమ్ ఆడుతుంది అమెరికా, టర్కీ, పాకిస్తాన్. డైరెక్ట్ వార్లో మన భారత్ని ఓడించడం ఇంపాసిబుల్ అని వాళ్ళకు తెలుసు. మన ఎకానమీ ఫాస్ట్గా గ్రో అవుతుంది. గ్లోబల్ లెవెల్లో మనం ఇండిపెండెంట్ పవర్గా ఎదిగాం. అందుకే మనల్ని ఈ వార్లోకి లాగడానికి 2.5 ఫ్రంట్ వార్ అనే కొత్త స్టోరీ రాస్తున్నారు. ఒక పక్క చైనా, ఇంకో పక్క పాకిస్తాన్, ఇక హాఫ్ ఫ్రంట్ని మన చుట్టుపక్కల ఉన్న మాల్దీవులు, నేపాల్, ఇప్పుడు బంగ్లాదేశ్ ద్వారా ఓపెన్ చేస్తున్నారు. దీనివల్ల మన భారత్ ఇంటర్నల్ సెక్యూరిటీ గొడవల్లోనే ఇరుక్కుపోయి గ్లోబల్ పవర్గా ఎదగకుండా ఆపొచ్చు అనేది వాళ్ళ ప్లాన్. కానీ మన భారత్ వాళ్ళ ట్రాప్లో పడదు. మోడీ గవర్నమెంట్ ఈ గేమ్ని డీకోడ్ చేసేసింది. మన రెస్పాన్స్ షార్ప్గా, అగ్రెసివ్గా ఉంది. సార్క్ అనేది పాస్ట్. పాకిస్తాన్కి దొడ్డిదారిలో ఎంట్రీ ఇచ్చే ప్రసక్తే లేదు. సిల్హెట్ ఎక్సర్సైజ్ని మన ఇంటెలిజెన్స్ నిశితంగా అబ్జర్వ్ చేస్తుంది. మన సెక్యూరిటీ మ్యాటర్స్లో ఎవరు వేలు పెట్టినా ఊరుకోమని గట్టి వార్నింగ్ పంపించాం. బార్డర్ సెక్యూరిటీ విషయంలో ఆ 2680 మంది లిస్ట్ జస్ట్ శాంపుల్ మాత్రమే. వాళ్ళని వెనక్కి తీసుకోవడానికి నాటకాలాడితే ట్రేడ్ బ్యారియర్స్, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ప్రాజెక్ట్స్ ఆపేయడం లాంటి కఠిన నిర్ణయాలు తీసుకుంటాం. గౌరవం, బార్డర్స్ లిమిట్స్, తప్పు చేస్తే పరిణామాలు ఫేస్ చేయడం, ఇవే ఇప్పటి మన పాలసీ. ఆర్థికంగా కూడా బంగ్లాదేశ్కి వాళ్ళ ప్లేస్ ఏంటో గుర్తు చేస్తున్నాం. వాళ్ళ ఎకానమీకి బ్యాక్ బోన్ అయిన టెక్స్టైల్ ఎక్స్పోర్ట్స్ పూర్తిగా మన రా మెటీరియల్స్ మీద డిపెండ్ అయి ఉన్నాయి. మనం సప్లై చైన్లో చిన్న చేంజ్ చేసినా వాళ్ళ ఎకానమీ కూలిపోతుంది. కష్టకాలంలో కోవిడ్ టైంలో ఆదుకోవడానికి ముందుకొచ్చింది మన భారత్ మాత్రమే, అమెరికా, టర్కీ కాదు. బంగ్లాదేశ్ కనుక ఈ డార్క్ ట్రయాంగిల్ నుండి బయటపడకపోతే ఫ్యూచర్లో అది కంప్లీట్గా ఫారిన్ పవర్స్ చేతుల్లో కీలుబొమ్మగా మారి మరో పాకిస్తాన్లా తయారవుతుంది. నార్త్ ఈస్ట్ని కాపాడుకోవడానికి సిల్హెట్ బార్డర్లో మిలిటరీని దించాలన్నా దించుతాం. చొరబాట్లు ఆపడానికి బార్డర్ మొత్తం క్లోజ్ చేయాలన్నా చేస్తాం. స్నేహం ఇంపార్టెంటే, కానీ మన సార్వభౌమాధికారం, భద్రత కంటే ఏది ఎక్కువ కాదు. మరి దీని మీద మీ అభిప్రాయం ఏంటో కామెంట్స్లో చెప్పండి. అలాగే ఈ వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ అండ్ షేర్, అండ్ ఆల్సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.